నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళైతే మనకి నాన్ టీచింగ్ దాంట్లో చాలా జాబ్స్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ప్రతి జాబ్ వేకెన్సీస్ గురించి మీ క్వాలిఫికేషన్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు చేయాల్సింది వీడియో అక్కడ స్కిప్ చేయకండి గైస్. మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో చూస్తున్న ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి మీరైతే అప్లై చేసుకోండి గైస్. మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనకి నాన్ టీచింగ్ వేకెన్సీస్ నాన్ టీచింగ్ పొజిషన్స్లో మనకి ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ వాళ్ళతో రిలీజ్ చేశారు. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్ మనకి వేరియస్ పోస్టులు ఉన్నాయి. సో మీరు ఒక పోస్టులు ఇందులో మనకి చాలా పోస్టులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు మీరైతే అప్లై చేసుకోండి గైస్. అప్లికేషన్ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28th August నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. సో మీరు ఆన్లైన్లో మనం చూస్తున్నట్టయితే మనకి ఇప్పుడు మీకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ 27 September వరకు ఉంది ఎగ్జాక్ట్లీ మనకి. సో ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఇలాంటి జాబ్స్కి అయితే. ఇందులో మనకి పోస్ట్ నేమ్స్ మీకు చాలా పోస్ట్ నేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ప్రతి చెప్తాం మీరు చూడండి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, సీనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నికల్స్ అండ్ సీనియర్ టెక్నికల్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, శాస్ అసిస్టెంట్, ఫార్మిస్ట్. సో ఇలా ప్రతి దాంట్లో మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు శాలరీస్ కూడా మీకు అలాగే ఉంటాయి. ఇప్పుడు మీకు టెక్నికల్ అసిస్టెంట్ దాంట్లో చూసుకున్నట్టయితే గైస్ మనకి డిప్లొమో, బీఈ కానీ బీటెక్ వాళ్ళు, ఎంఎస్సి అండ్ మీకు టెక్నికల్ అసిస్టెంట్ రిలవెంట్గా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి మీకు శాలరీ వచ్చేసి గైస్ స్టార్టింగ్ మీకు లెవెల్ 6 విభాగంలో మనకి 35,400 రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది టెక్నికల్ అసిస్టెంట్కి అయితే. నెక్స్ట్ మనకి జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ చేసిన వాళ్ళు, సివిల్లో చేసిన వాళ్ళు, లేదా మీరు డిప్లొమా ఇన్ సివిల్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఇందులో మీకు శాలరీ అయితే మనకి వాళ్ళు 35,000 మీకు స్టార్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ జాబ్స్కి మీకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గైస్ బ్యాచిలర్స్ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు, ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. చూసుకున్నట్టయితే మనకి బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు, మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎనీ గ్రూప్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సీనియర్ స్టీనోగ్రాఫర్కి మీరు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, మీ దగ్గర ఇంటర్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మీరు సీనియర్ స్టీనోగ్రాఫర్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. దీనికి కూడా మీకు శాలరీ వచ్చేసి మీకు లెవెల్ 5 విభాగంలో మనకి 29,200 రూపీస్ స్టార్టింగ్ నుంచి మనకి 92,000 మీకు ఆల్మోస్ట్ అంత అమౌంట్ అయితే వస్తుంది పర్ మంత్కి మీకు సీనియర్ స్టీనోగ్రాఫర్కి అయితే. ఓన్లీ స్టీనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే మీకు జూనియర్ స్టీనోగ్రాఫర్ అని చెప్తున్నారు వాళ్ళైతే మనకి. సో దీని కూడా మీకు సేమ్ 12th క్లాస్ అంటే మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి. దీంతో మీకు స్టీనో స్కిల్స్, సో మీకు ఇందులో కొంచెం మీకు స్కిల్స్ అయితే మీకు టచ్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ చెప్పట్లేదు, జస్ట్ మీకు స్టీనోగ్రాఫర్లో టచ్ ఉండాలి, మీకు కొంచెం స్కిల్స్ అనేవి మీరు వర్క్ అనేది ఏమేమి చేయాలి సో దాని గురించి మీకు టచ్ ఉండాలని చెప్తున్నారు. సో దీని కూడా మీకు శాలరీ వచ్చేసి మనకి లెవెల్ 4 విభాగంలో మనకి 25,200 రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ శాలరీ వస్తుంది. టెక్నికల్ వేకెన్సీస్ అని చూసుకున్నట్లయితే గైస్ టెక్నికల్ అండ్ సీనియర్ టెక్నికల్లో దీనికి కూడా మీకు సేమ్ ఇంటర్ చేసిన వాళ్ళు కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు వీళ్ళు ఎనీ 3 క్వాలిఫికేషన్స్ వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ కానీ, సీనియర్ టెక్నికల్ కానీ. సిఎస్ అసిస్టెంట్ చూసుకున్నట్టు మీకు డిగ్రీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, బీఈ కానీ, బీటెక్ కానీ, ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, స్పోర్ట్స్ సైన్స్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ మనకైతే లాస్ట్ వన్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఫార్మసిస్ట్. ఈ ఫార్మసిస్ట్లో మనకైతే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళు, లేదంటే రిజిస్ట్రేషన్ ఫార్మసీ కౌన్సిల్ చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే ఫార్మసిస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్గా మనకి ఏజ్ విషయం దగ్గరికి వస్తాయి గైస్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ నుంచి అండ్ మీకు మినిమం ఏజ్ ఇయర్స్ 27 నుంచి 33 వరకు అని చెప్తున్నారు వాళ్ళు. అంటే మీకు వాళ్ళు పోస్ట్ వైజ్గా మెన్షన్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు గైస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మనకి 5 years అయితే ఇచ్చారు వాళ్ళు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 years ఇచ్చారు. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళతో మనకి 10 years ఇచ్చారు. సో ఈ కేటగిరీ వైజ్గా మీరైతే చూసుకొని మీరు ఏజ్ ప్రకారంగా అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మీకైతే సెలక్షన్ ప్రాసెస్ గైస్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్, వీడియో స్కిప్ చేయకండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ మీరు చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వాళ్ళు ఒక రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, లేదా మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే జస్ట్ మీకు ఒక ప్రాక్టికల్గా మీరు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా, సో అలా మీకు ప్రాక్టికల్గా మీకు ఆన్ ఫీల్డ్లో వర్క్ అయితే ఉంటుంది. అది ఇదైతే మీకు చిన్న అప్డేట్. మన మీద ఒక ఫోటోషాప్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాం గైస్. ఈ ఫోటోషాప్ కోర్స్ నేను మీకు తెలుగులో నేర్పిస్తున్నాను. అసలు ఎందుకు నేర్చుకుందాం, అసలు దీనివల్ల ఉపయోగం ఏముందని చాలామంది అడుగుతారు. ఇప్పుడు మీరు ఒక ఫోటోషాప్ కోర్స్ నేర్చుకున్నారు అనుకోండి గైస్, మీరు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ థంబ్నెయిల్స్ కానీ, పోస్టర్స్ డిజైన్ చేస్తే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు.
సో ఈ కోర్స్ నేర్చుకొని ఇది మీకు డిమాండింగ్ మనకి చాలా ఎక్కువ ఉంది బయట. సో ఈ కోర్స్ నేను మీకు 500 రూపీస్ నేర్పిస్తున్నాను, తెలుగులో లైవ్ నేర్పిస్తాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఆబ్జెక్ట్ టెస్ట్ ఉంటాయి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టైప్లో. అందులో మెయిన్గా మీకు టాపిక్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్లో మీకు 25 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి రీజన్ యాబిలిటీలో మనకి 25 మార్క్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 మార్క్స్, టెక్నికల్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్టెనోగ్రాఫర్కి ఇంటర్ చెప్పాం కదా, సో ఇంటర్ మీద మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వాళ్ళు, అట్లా సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే. సో ఈ టెక్నికల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీకు 50 మార్క్స్ కన్సిడర్ చేస్తున్నారు. సో టోటల్గా మీకు రిటర్న్ టెస్ట్లో చూసుకున్నట్టు గైస్ 150 మార్క్స్కి మీకు ఎగ్జామ్ ఉంటుంది. డ్యూరేషన్ అయితే మీకు 2 hours అని చెప్తున్నారు. ఇందులో మీకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టండి, ఎటువంటి మిస్టేక్స్ అయితే పెట్టకండి గైస్. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మనకి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఫీమేల్స్ వాళ్ళకైతే 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు గైస్. ఈ పేమెంట్ అనేది మీరు ఆన్లైన్ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా, యూపీఐ కానీ ఎలాగైనా చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళకి ఎవరికైనా సరే వాకిన్ ఇంటర్వ్యూస్ కానీ వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలి సరే డిస్క్రిప్షన్లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మీకు జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.